హాయ్ ఫ్రెండ్స్, మనము చాక్లెట్ కేక్ రెడీ చేసుకుందాం ఇవాళ. ఓకేనా? ఇది చాక్లెట్ మిల్క్తో చాక్లెట్ కేక్ రెడీ చేసుకుందాం. ఇది కలిపి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్. ఓకేనా? ఇప్పుడు మిల్క్ పోసుకుందాం. మిల్క్ పోసుకోవాలి, ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మిల్క్ సరిపోలేదు ఫ్రెండ్స్, అందుకనే మళ్ళీ కొద్దిగా మిల్క్ వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. చాక్లెట్ మిల్క్ తోటి కేక్ చేసుకొని ఇలా కలుపుకొని ఎక్కువ కలుపుకోకూడదు. అడుగు మందంగా ఉన్న ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈలోపు హీట్ అవుతూ ఉంటుంది. అది ఒక 10 minutes హీట్ అవ్వగానే ఈ కలుపుకున్న ఇంగ్రీడియంట్ వేసి దానిలో పెట్టేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు బటర్ పేపర్ వేసి, బటర్ పేపరే వేయక్కర్లేదు, ఏ పేపర్ అయినా వేయచ్చు ఫ్రెండ్స్. నేనైతే అది వేసాను. వేసుకొని ఇప్పుడు చేసిన ఇంగ్రీడియంట్ కలుపుకున్నది మొత్తం ఇందులో పోసుకో. ఒకసారి దీన్ని బబుల్స్ లేకుండా ఇలాగ ఒకసారి సెట్ చేయాలన్నమాట. లోపల లేకపోతే గ్యాప్స్ అవి ఉండిపోయి ఎక్కువ గ్యాప్స్ వచ్చేస్తాయి. నిదానంగా ఇలా సెట్ చేసుకొని ఇలా ట్యాప్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకొని మనం ఇందాకడ 10 minutes బ్యాక్ బౌల్ పెట్టాం కదా, అడుగు మందంగా ఉన్న బౌల్ స్టవ్ మీద, దాంట్లో దీన్ని పెట్టేయటమే ఫ్రెండ్స్. పెట్టేసి ఒక 20 minutes ఉంచి స్టవ్ కట్టేయడం. అంటే కుక్ అయిందో లేదో చూసుకొని అప్పుడు స్టవ్ కట్టేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కేక్ చాలా బాగుంటుంది. దీంట్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని మూత పెట్టేసేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ తర్వాత మనం చూద్దాం మళ్ళీ. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను, అప్పుడు చూద్దురుగా. ఫ్రెండ్స్, ఇదిగో డార్క్ చాక్లెట్ అనమాట. ఇది కట్ చేసి తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అనమాట. ఇది ఇంకా కనిపిస్తుందా? ఇది ఇలా పొడి ఇలా చేసుకోవాలి, తురుముకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని ఇప్పుడు మనం లిక్విడ్గా తయారు చేసుకొని కేక్ మీద పోసుకుందాం. టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీ కేక్ అన్నమాట. కొంచెం వేడిగా ఉన్న మిల్క్ పోసుకుంటే ఈ చాక్లెట్ కరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చాక్లెట్ని కరిగిచ్చేసే. చాక్లెట్లో కొద్దిగా ఈ ఎసెన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్, వెనీలా ఫ్లేవర్. ఇప్పుడు ఇంకా టేస్ట్ స్మెల్ సూపర్గా ఉంటుంది. మీరు మాత్రం జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్. సూపర్ సూపర్, స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ అవుతుంది, కుక్ అయిపోతుంది. ఇంకొక 6-7 మినిట్స్లో పూర్తిగా కుక్ అయిపోద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, కేక్ రెడీ అయిపోయింది. ఇంక చల్లారబెట్టి డెకరేషన్ చేయాలన్నమాట. చేసేటప్పుడు నేను మళ్ళీ వీడియో పెడతాను.